గత కొన్ని వారాలుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కొద్దిగా బేస్ తగ్గించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తూ వచ్చేటప్పుడు పౌలు గారికి ఉన్నటువంటి ఆకాంక్షల్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు పౌలు గారు ప్రెస్సింగ్ ఆన్, వేగిరపడుచు దేనికోసం పరిగెత్తాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి భాగంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే దేని విషయంలో మనం ఎట్లాగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయకముందు లాస్ట్ వీక్ జరిగినటువంటి 4 పాయింట్లు, ఈ 4 పాయింట్లు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారికి ఉన్నటువంటి కోరికలు ఏంటి అని చూస్తే, మొట్టమొదటి అంటాడు 10వ వచనంలో, యేసుక్రీస్తుని నేను తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని నేను తెలుసుకోవాలి, చాలా దగ్గర నుండి ప్రభువుని తెలుసుకోవాలి. దాన్నే నోబుల్ డిజైర్ అంటున్నాం, దాన్నే గ్రాండ్ డిజైర్ అని కూడా అంటున్నాం. రెండో మాట అంటాడు, ప్రభు యొక్క పునరుత్థాన బలాన్ని నేను తెలుసుకోవాలి. ఈ విషయాలు ఆల్రెడీ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానములో శక్తి ఉంది. ఆ పునరుత్థాన శక్తిని తన జీవితంలో తన కలిగి ఉండట ద్వారా దేవుని కోసం జీవించాలి అనేటువంటి అపేక్షతో పౌలు గారు జీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 3వ విషయం వచ్చేటప్పటికి, ఆయన శ్రమలలో నేను పాలివాడుగట ఎట్టిదో. ఇంకో మాటలో చెప్పాలంటే, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక దాని విషయంలో చచ్చిపోవాలి. ఇదేంటి పాస్టర్ గారు పొద్దున్నే చచ్చిపోవడం గురించి మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా? దేని విషయంలో చచ్చిపోవాలి? మన సెల్ఫ్ విషయంలో చచ్చిపోవాలి. చాలాసార్లు మన జీవితాల్లో మనకు అడ్డం వచ్చేది మన అహం. అహం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ చెప్పండి? అహం లేని వాళ్ళు ఉన్నారా? లేరే? అందరికీ ఉంది, అందరికీ తగు మోతాదులో ఉంది. అది ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో బయటపడతా ఉంటది. అంత అయిపోయిన తర్వాత అరే నేను ఇంత అహంకారంగా ప్రవర్తించారా అని మనం అనుకుంటాం. కానీ నిత్యము మన జీవితాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, మనిషి జీవితంలో ద సెల్ఫ్. అందుకనే యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, ఎవరైనాను ప్రభు యొక్క శిష్యుడిగా ఉండగోరితే వాడు తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటంటే, ఇంగ్లీష్ లో ఉంటుంది, హీ హ్యాస్ టు డై ఫర్ హిస్ సెల్ఫ్. తనకి తాను చచ్చిపోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక క్రైస్తవుని జీవితంలో మనం కనపడటానికి వీల్లేదు. మనం కనపడుతున్నామంటే అర్థం ఏంటంటే మనం చచ్చిపోలేదని అర్థం. ఎవరు కనపడాలి చెప్పండి? ఇప్పుడు క్రైస్తవుని జీవితంలో యేసు ప్రభు కనపడాలి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో, మన ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సహవాసంలో కానీ ఎవరు కనపడాలి? యేసు ప్రభు కనపడాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, మనం యేసు ప్రభు వారిని తొక్కి పెడతా ఉంటాం. తొక్కి పెట్టి ఎవరు కనపడటానికి ప్రయత్నం చేస్తాం? మీరెవరు మాట్లాడలేదు, మీరు చాలా మంచోళ్ళలాగా ఉన్నారు కదా, మీరందరూ ప్రభుని చూపిస్తున్నారా? మంచిది, ప్రభుని చూపిస్తే దేవుని స్తోత్రం, అందులో ఇక సమస్య లేదు. అయితే ఏమంటున్నానంటే, చాలాసార్లు ప్రభువుని చూపించకుండా ఏది అడ్డం పడతా ఉంటది? మన సెల్ఫ్ వస్తూ ఉంటది. మన ప్రాబ్లం అంతా మన సెల్ఫ్తోనే. ఆ సెల్ఫ్ ని డినై చేయటం చేతకాక మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభువుని డినై చేస్తున్నాం. అసలు డినై చేసిన ఎవరు చెప్పండి? మనల్ని మనం ఉపేక్షించుకోవాలైతే మనం ఎవరిని ఉపేక్షిస్తున్నాం? ప్రభువుని ఉపేక్షిస్తున్నాం. చాలాసార్లు ప్రభువుకి మన జీవితాల్లో మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు. ప్రభా నా జీవితంలో నువ్వు పనిచేయ ప్రభా అని ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ పని చేయనిస్తున్నావా? మీకు అర్థమవుతుందా నా మాట? మన ప్రార్థనలో ఈ మాట ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట? ప్రభా నువ్వే ఉండు, అర్థమవుతుందా? నువ్వే పని చేయి, నా జీవితం ద్వారా నువ్వు మహింపరచబడు, నా జీవితం ద్వారా నిన్ను అంటావా? లేదు చెప్పండి.
అంటారా? చాలాసార్లు అనుకోకుండా అంటా ఉంటారు. ఎందుకు ఆ మాట అంటాం తెలుసా? మనం అంటాం కానీ నిజానికి ప్రభువుని చూపించడం మనకి ఇష్టం ఉండదు. మనకి ఎవరు చూపించడం మనకి ఇష్టం? మనల్ని మనం చూపించుకోవటం మనకి ఇష్టం. అబ్బాయి ఎంత చక్కగా అన్నారు కదా. మనల్ని మనం చూపించుకోవటం మనకి ఇష్టం. ఈ ఉదయకాల సమయంలో పౌలు గారు అదే అంటున్నాడు, యు హ్యావ్ టు డై ఫర్ యువర్ సెల్ఫ్. నీ అహానికి నువ్వు చచ్చిపోవాలి. నీ స్వంత అభిలాషలు, నీ స్వంత అపేక్షలు, నీ స్వంత కోరికలు ఉండటానికి వీల్లేదు. వాటి స్థానంలో ఇప్పుడు ఏం జరగాలి చెప్పండి? ప్రభు యొక్క చిత్తం మన జీవితాల్లో జరగాలి. చాలాసార్లు ప్రభువా నీ చిత్తం నా జీవితంలో చేయి అని అంటాం. ప్రభు చేయకముందే మనం చేసేస్తాం. నా మాట అర్థమవుతుందా? చాలా ఆనెస్ట్ గా ప్రార్థన చేస్తాం. ప్రభువా నువ్వు కనబడు ప్రభువా అంటాం. మళ్ళీ మరుక్షణం ఎవరు కనబడతారు? మనం కనబడతాం. తర్వాత ప్రభువా నీ చిత్తం నా జీవితంలో చేయి ప్రభువా అంటాం. మళ్ళీ ఏం చేస్తాం? ప్రభు చిత్తంకి వెయిట్ చేయకుండా మన ఇష్టం మనం చేసేస్తాం. ఈ రెండు కూడా మనం మానుకోవాలి. క్రైస్తవుడు అనేటువంటి వాడు తన అహానికి చచ్చిపోవాలి. మనం చూపిస్తే ప్రభువుని చూపించాలి. దట్స్ ఆల్. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు కనపడాలి. ఆ తర్వాత అంటాడు చివరి వరకు కూడా పరిగెత్తటం. మీకు అర్థమవుతుందా? జీవితంలో చాలాసార్లు మనం మొదలు పెడతాం కానీ మధ్యలో కొన్నిసార్లు నిరాశ వస్తుంది. మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది? డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ బట్టి ఏం చేస్తాము? ముందుకు కొనసాగలేక, వెనక్కి వెళ్ళలేక మధ్యలో కూర్చుండిపోతాం. మీకు అర్థమవుతుందా? మీరు పరుగు పందానికి వెళ్ళారనుకోండి, ఎవరు విన్ అవుతారు? టక్కన పరిగెత్తేసి మధ్యలో టక్కని కూర్చున్నాం అనుకో. ఎప్పుడైనా రేస్ ట్రాక్ మీద ఎవరు కూర్చోవడం చూసారా మీరు? ఎవరు కూర్చుంటారా? ఏం చేస్తారు? సౌండ్ మొదలవగానే పరిగెత్తడం మొదలు పెడతారు. ఫాస్ట్ పరిగెత్తి మధ్యలోకి వెళ్ళిపోయి అబ్బా పరిగెత్తలేకపోతారండి, కొంచెం రెస్ట్ కావాలి అని రేస్ ట్రాక్ మీద కూలబడబడ్డాం అనుకో, ఏమవుతుంది? పరుగు ముగించదా? రేస్ ట్రాక్ లో ఆ విషయం జరగదా అని క్రైస్తవ జీవితంలో చాలా సార్లు జరుగుద్ది. ఏం చేస్తాం? పరిగెడతా ఉంటాం. మధ్యలో ఏమవుతుంది? చిన్న సమస్య వస్తే, చిన్న ఇబ్బంది వస్తే వెంటనే కూలబడిపోతాం. ముందుకు పరిగెత్తాం, వెనక్కి వెళ్ళాలంటే భయం, మధ్యలో ఏం చేస్తాం? కూలబడిపోతాం. కూలబడిపడటానికి వీలు లేదు. క్రైస్తవుడు ఎవరంటే చివరి వరకు తట్టుకొని నిలబడినటువంటి వాడే క్రైస్తవుడు. యు హ్యావ్ టు పర్సీవర్ టిల్ ద ఎండ్. చివరి వరకు కూడా మనం పోరాడాల్సిందే, చివరి వరకు కూడా మనం కొనసాగాల్సిందే. ఈ విషయాల్ని పౌలు గారు మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే ఈ రోజున ఈ పరుగు పందాన్ని మనం ఎట్లాగా సక్సెస్ఫుల్ గా ముగించాలి అంటానికి పౌలు గారు 6 కారణాలు చెప్తున్నాడు, 6 విషయాలు చెప్తున్నాడు. ఆ 6 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది నా ప్రసంగం. ఏంటి చెప్పండి? మనము చివరి వరకు తట్టుకొని నిలబడటానికి, క్రైస్తవ జీవితం విజయవంతంగా ముగించడానికి దేవుడు మన జీవితాల్లో 6 విషయాల్ని కోరుకుంటున్నాడు. ఆ 6 విషయాల్ని గనక మన జీవితంలో మనం అవలంబించినట్లయితే అప్పుడు ఏమవుతుందో చెప్పండి? రేసు స్మూత్ గా వెళ్తుంది అనగానే రేసు చివరి వరకు వెళ్తుంది. దేవుని యొక్క గొప్ప విషయం ఏంటంటే, ఆయన గొప్ప కృప ఏంటంటే, అరే పరుగు పందెంలో మీరు గెలవండ్రా అని అంటలేదు ప్రభు. మీకు అర్థమవుతుందా? గెలవండ్రా అంటే సమస్య. ఎందుకు? గెలిచేదాకా పరిగెత్తాలి. ప్రభు గెలవండి అంటలా. ప్రభు ఏమంటారు తెలుసా? ముగించండి అంటున్నాడు. మనం గెలవలేమని తెలుసు కాబట్టి. మీకు అర్థమవుతుంది? అన్ని వేళ మనం గెలవలేమని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? గెలవండి అంటలేదు, ముగించండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చాలా సార్లు ముగించడం ప్రాబ్లం అవుతుంది.
ఆ ముగించటము ఎట్లాగో అనేటువంటి విషయాన్ని పౌలు గారు తన స్వంత జీవితంలో నుండి ఆయన 6 విషయాలు చెప్తుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదలు పెట్టినప్పుడే చెప్పాను. మొదట యేసు ప్రభు వారి యొక్క ఎగ్జాంపుల్ చెప్పాడు పౌలు గారు. ఆ తర్వాత ఎపఫ్రోదితు తిమోతి యొక్క ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు తన స్వంత ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 3వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు తన స్వంత జీవితం, తన స్వంత అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. సో ఇది ఆయన చేయకుండా మనకి బోధ చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? అది చేస్తూ మీరు కూడా ఇట్లా చెయ్యండి, నేను ఎట్లాగైతే ముగించానో మీరు కూడా ముగిస్తారు. మీరు ముగించాలంటే ఈ 6 విషయాలు మీరు చెయ్యాలి. ఇప్పుడు మీకు అర్థమైందన్నమాట. ఇప్పుడు ఏంటి 6 విషయాలు? రండి చూద్దాం. మొట్టమొదటిది, ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకుంటలేదు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. మొట్టమొదటి విషయం మనం గమనించాల్సింది, నో వేర్ యు ఆర్. నీ పరుగు పందెంలో నువ్వు ఎక్కడున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించుకో. ఫస్ట్ నీ స్థానం ఏంటో నువ్వు గుర్తుంచుకో. ముందు ఈ రేస్ లో నీ ప్లేస్ ఏంటో నువ్వు గుర్తుంచుకో. ముందు చాలా సార్లు మన ప్లేస్ మనకి తెలియక మన రాంగ్ ప్లేస్ లో పరిగెడుతున్నాం. మీకు అర్థమవుతుందా? పరుగు పందెంలో లైన్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ 5గురు కనుక రేస్ లో ఉన్నారనుకోండి, 5గురికి 5 లైన్స్ ఉంటాయా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎవరి లైన్లో వాడు పరిగెత్తాలా, పక్కన వాళ్ళ లైన్లో పరిగెత్తాలా? మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? మన లైన్ వదిలేస్తాం, మనం గొప్పవడం అనుకుంటాం. అని ఏం చేస్తాం? మన లైన్ మనం వదిలిపెట్టి పక్కన వాళ్ళ లైన్లో పరిగెత్తాం మాట్లాడుతూ ఉంటాం. పక్కన వాళ్ళ లైన్లో పరిగెత్తే ఏముందో చెప్పండి? నువ్వు పరిగెత్తలేవు, వాడిని పరిగెత్తనియో. మీకు అర్థమవుతుందా? నువ్వు పరిగెత్తలేవు, ఎందుకు? గాడి తప్పావు. ఆడిని పరిగెత్తనియో, ఎందుకు? నువ్వు అడ్డం పడుతున్నావు. కాబట్టి నేనేమంటానంటే, ఎవడి లైన్లో వాడు పరిగెత్తండి. అది చేయాలంటే ముందు యు నీడ్ టు నో వేర్ యు ఆర్. నీ స్థితి ఏంటో నువ్వు గమనించాలి. పౌలు గారు చాలా అంటున్నాడు, నేను ఇది వరకే గెలిచి తినని నేను అనుకుంటలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? పౌలు గారు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ఐఎమ్ నాట్ అ కంప్లీట్ మ్యాన్. నేను ఆల్రెడీ ఈ జీవితాన్ని నేను కంప్లీట్ పర్ఫెక్ట్ అనేటువంటి విషయాన్ని నేను చెప్పట్లేదు. దాని అర్థం ఏంటి తెలుసా? నేను బలహీనుణ్ణి అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ పౌలు గారు కనుక నేను చాలా పర్ఫెక్ట్ అండి, కాబట్టి నేను మొత్తం సాధించేశాను, మీరు నాతో పాటు రండి, నేను సాధించినట్టు మీరు సాధించండి అని అంటలేదు. పౌలు గారు అంటున్నాడు, ముందు నేను ఎక్కడున్నానో మీరు తెలుసుకోండి. నా పరిస్థితి ఏంటో తెలుసా? నేను ముగించానని అనుకోవటం లేదు, ఇంకా ముగించవలసింది చాలా ఉంది. నేను పర్ఫెక్ట్ అని అంటలేదు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ విషయం ఎందుకంటున్నాను తెలుసా? ఈ రోజుల్లో చాలా మంది ఈ బోధలు చేస్తున్నారు. రీసెంట్ గా ఒక మ్యాగజైన్ నేను చదువుతున్నాను. దీంట్లో కొన్ని విషయాలు ఈయన వైజాగ్ లోనే పరిచయం చేస్తున్నాడు. చాలా సార్లు అమ్మా, మీరు ఫేమ్ను బట్టో పాపులారిటీని బట్టో మీరు వెళ్ళిపోవద్దు. వాళ్ళు ఏం బోధిస్తున్నారో చూడండి. ఈయన అన్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, దేర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ ఇన్ దిస్ వరల్డ్ టుడే హూ ఆర్ సేవ్డ్ బట్ కంటిన్యూలీ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ఏమంటున్నాడు? రక్షించబడ్డారు కానీ ప్రతిరోజు పాప క్షమాపణ అడుగుతారంట. దిస్ ఈస్ ఎ వెరీ డేంజరస్ స్పిరిచువల్ యాక్టివిటీ. అంటే ఏంటంటాడు ఆయన? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా నా పాపాలు క్షమించు అనటం అది చాలా డేంజరస్ అంటున్నాడు. దాని అర్థం ఏంటి? నువ్వు పాపాలు క్షమించమని అడగక్కర్లా, నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్. దానికి బేస్ బిల్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం పాపం చేస్తూ ఉంటామా, మనం పాపం లేని వారమా? చెప్పండి. తీయడమా? 1 యోహాను తీయండి. 1 యోహాను 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఏముంది అక్కడ? యోహాను ఏమన్నాడు
చూసారా, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా, అమ్మ ఏమంటున్నాడు మీకు అర్థమవుతున్న? యోహాను ఏమన్నాడు? మనలను మనమే మోసపుచ్చుకుంటాం. తర్వాత ఏమంటున్నాడు? మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక, చూసారా, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, మీకు అర్థమవుతుందా? ఇక్కడ యోహాన్ గారు ఏమంటున్నాడు? అరే నువ్వు పాపం లేనివాడని చెప్తుంటే నువ్వు ఎవరు మోసం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఒకవేళ నువ్వు పాపము చేస్తే నీకు ఎవరున్నారు? తండ్రి దగ్గర యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన మనకి ఉత్తరవాదిగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నా పాపాన్ని క్షమించు అని అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపాన్ని క్షమిస్తాడు. దాని అర్థం ఏంటి? యోహాన్ గారు ఏమంటున్నాడు? నీకు జీవితాంతం పాపముతో స్ట్రగుల్ ఉంటది. పౌలు గారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను ఇదివరకే గెలిచినను నేను అనుకుంటలేదు, నేను సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకుంటలేదు. దాని అర్థం ఏంటి? పౌలు గారు అంటున్నాడు ఐఎమ్ నాట్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, ఐ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటున్నాడు. ఏంటి దాని అర్థం? నేను పర్ఫెక్ట్ మ్యాన్ కాదు, నాకు ఎవరు కావాలి? యేసు రక్తము కావాలి. యేసు రక్తము నన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. యేసు రక్తము నన్ను పాపము నుండి విడిపిస్తుంది. యేసు రక్తము నన్ను సంపూర్ణుడిగా తయారు చేస్తుంది. మీకు అర్థమవుతుందా? రెండో మాట ఈయన అన్నాడు. యేసు ప్రభువారంట హీ టుక్ అవే ద సిన్స్ ఫర్ ఎవర్ అండ్ మేడ్ అస్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్. ఏమంటున్నాడు? పౌలు గారు ఏమన్నాడు? నేను పర్ఫెక్ట్ కాదంటుంటే ఈయన ఏమంటున్నాడు? నువ్వు పర్ఫెక్ట్ అంటున్నాడు. ఎక్కడి వచ్చింది ఈ బోధ? ఈరోజు ప్రాస్పెరిటీ గాస్పెల్ వాళ్ళు అట్లానే చేస్తున్నారమ్మా, జాగ్రత్త. మూడో విషయం, సెకండ్లీ దేర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ ప్రే యాజ్ ఇఫ్ గాడ్ హ్యావ్ టు డూ ఫర్ దెమ్. దే బిలీవ్ దట్ గాడ్ ఆఫ్టర్ ప్రేయర్ విల్ గివ్ వాట్ ఎవర్ ఆస్క్డ్. అంటే ఏమన్నాడు తెలుసా? మీరు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు క్రైస్తవులు. అమ్మా ప్రార్థన చేయాలా ప్రార్థన చేయొద్దా క్రైస్తవులు? నిన్న నేను మీకు చెప్పాను, యేసు ప్రభు వారు ఏం చేశాడమ్మా? అసలు ఆయన దేవుడై ఉండి ప్రార్థన చేస్తే ఈయన వచ్చేమంటున్నాడు అసలు ప్రార్థన చేయమాక. యేసు ప్రభు వారు ఎన్నిసార్లు చెప్పాడు ప్రార్థన చేయమని? చెప్పాడా? నేను మళ్ళీ రిఫరెన్స్లు తీసి చూపించాలా? నేను ప్రేయర్లో ఆల్రెడీ చెప్పాను, ఆ రిఫరెన్సెస్ మీతో చదివించాను. యేసు ప్రభువు వారు తన జీవితంలో ప్రేయర్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన దేవత్వంలో ఆయనకు అక్కరలు లేవు, కానీ ఆయన మానవత్వంలో మనకి ఒక మోడల్ ఉంచడం కోసం ప్రేయర్ లైఫ్ ని ఆయన ఎంఫసైజ్ చేశాడు. నువ్వు ప్రార్థన చేయొద్దు సరికదా. ఏమంటున్నాడు తెలుసా? సపోజ్ యూ నీడ్ ఏ చైల్డ్, బిలీవ్ దట్ హీ ఆల్రెడీ గేవ్ యూ అండ్ థ్యాంక్ హిమ్. You want a job, it is already given. You want a breakthrough, it's already done. నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు, నువ్వు అనుకుంటే చాలు, వాళ్ళు దేవుడు నీకు ఇచ్చేశాడు. నువ్వు రక్షించబడితే నీకు జాబ్ ఇచ్చేశాడు, నీకు పిల్లలు ఇచ్చేశాడు, అన్ని ఇచ్చేశాడు. నేను తర్వాత కవర్ పేజ్ చూశాను, ఏమని? మాకు ఆర్ఫనేజ్ ఉంది, మీరు డబ్బులు పంపించండి అన్నాడు. నేను అనుకున్నాను, నువ్వు అడగటం ఎందుకు? ఆర్ఫనేజ్ డబ్బులు పంపించమని వచ్చేసి అనుకో. ఏమ్మా నీకు ఉద్యోగం కాస్తే వచ్చేసింది అనుకో అన్నాడు కదా. పిల్లలు కాస్తే వచ్చేసి అనుకోన్నానా? మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నా? డబ్బులు రావా? జాగ్రత్త, బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏం బోధిస్తున్నారు? ఈ రోజున చాలా బోధలు ఇటువంటి టీవీ నిండా ఇదే కనపడుతుంది, ప్రాస్పెరిటీ గాస్పెల్. యేసు ప్రభు నమ్ముకోండి, మీకు అన్ని ఇచ్చేస్తాడు, వచ్చేసినట్టు అనుకోండి, మీకు పాపం లేదు, మీరు ప్రార్థన చేయక్కర్లేదు, మీరు అనుకుంటే అయిపోతాయి. ఏంటనుకుంటాయి? ఏది? నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేకపోతే ప్రభు ప్రార్థన చేయమని ఎందుకు చెప్పాడు? నీలో పాపాలు కనుక లేకపోయినట్లయితే నువ్వు పాపాలు కడగబడాలని ప్రభు ఎందుకు చెప్పాడు?
దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ. కాబట్టి ఎవరు బోధించినా గానమ్మా దేవుని వాక్యంతో సరి చేసుకోండి, సరి చూసుకోండి, అది దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా. అందుకనే మీకు నేర్పించడం కోసం ఇది తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? గుడ్డిగా నమ్మొద్దు. వాళ్ళు రాసింది మీరు చదివి దేవుని వాక్యంతో, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అది పోల్చుకొని అది కరెక్టో కాదో చూసుకోండి. అందుకే పౌలు గారు అదే అన్నాడు. కరెక్ట్ గా టైం కూడా కోయిన్సైడ్ అయింది. ఈ ఆర్టికల్ నా దగ్గరికి వచ్చింది అదే సమయంలో మనం ఈ భాగం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి నేను దీని ఒక ఇల్లస్ట్రేషన్ గా మీకు ఉపయోగిస్తున్నాను. అర్థమవుతుందా? ఎవరు ఎన్ని కూడా పర్టికులర్స్ అక్కర్లేదు, కానీ బేసికల్ గా ఈ రాంగ్ టీచింగ్స్ ఉంటున్నాయి ఈ రోజున. వాటిని దయచేసి గమనించండి. పౌలు గారు అంటున్నాడు, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటున్నాడు. నాకు ప్రతి దినము యేసు రక్తము కావాలి, ప్రతి దినము నాకు మోకాళ్ళ జీవితం కావాలి, ప్రతి దినము ఈ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అవసరం, క్రైస్తవ జీవితంలో పాప క్షమాపణ అవసరం. ఆ పాప క్షమాపణ యేసు రక్తములోనే ఉంది. ఈ లోకంలో పాపాలు క్షమించబడాలంటే యేసు రక్తము తప్పితే వేరే ఆశ్రయం లేదు ఎవరికి. నువ్వు ఎవడైనా సరే యేసు రక్తము దగ్గరికి వచ్చి యేసు రక్తములో నువ్వు కడగబడాల్సిందే. పాపాలు పోవటానికి ఒకే ఒక మార్గం, యేసు రక్తం. యేసు రక్తం చేత ఎట్లా కడగబడతావు? ప్రభు సన్నిధికి వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు యోహాను గారు. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనం మోసపుచ్చుకుంటాం. వీ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి దినము యేసు రక్తము మనకు కావాలి. అర్థమవుతుందా? అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఇది వరకే నేను పట్టుకున్నానని తలంచుకొనను, ఇది వరకే నేను గెలిచాను అనుకోవట్లేదు. పౌలు గారు చాలా చక్కగా తన గురించి చాలాసార్లు చెప్పుకున్నాడు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టకు యోగ్యుడను కాను. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 ఏమంటాడు ఆయన? పరిశుద్ధులందరిలో అత్యల్పుడనై. మా మెచ్యూరిటీ స్టార్ట్స్ విత్ హ్యూమిలిటీ. క్రైస్తవ జీవితంలో సంపూర్ణత, పరిపక్వత తగ్గింపు నుండి ప్రారంభమవుతుంది. మీకు అర్థమవుతుందా? నువ్వు ఎంతగా నిన్ను తగ్గించుకుంటావో దేవుని యొక్క సన్నిధిలో అంతగా నువ్వు పరిపక్వత సాధిస్తావు. తగ్గించుకోవడం రాకపోతే ప్రభువుని అడుక్కుందాం. ప్రభు, నేను తగ్గించుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయని ప్రభువుని అడగండి. మనము సంపూర్ణలము కావాలంటే ఏం కావాలి చెప్పండి? ముందు మన జీవితంలో మనం తగ్గించుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, నిజానికి పౌలు గారు ఆయనకి ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమా 3వ అధ్యాయంలో ఆయనకి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇన్ని ఆధిక్యతలు కలిగి ఉన్న పౌలు, నేను చాలా గ్రేట్, నా దగ్గరికి రండి అని అంటున్నాడా? ఈ రోజుల్లో ఎంతమంది ఏమంటున్నారు చెప్పండి అమ్మా? నేను చాలా స్పెషల్, మా దగ్గరికి రండి, మా చర్చ్ చాలా స్పెషల్, మా దగ్గరికి రండి, మా మినిస్ట్రీ చాలా ప్రత్యేకమైంది, మా దగ్గరికి రండి అంటుంటే పౌలు గారు అంటున్నాడు, నేను చాలా చిన్నవాడను. ఇక్కడ కూర్చున్న మనందరిలో దేవుడు కనుక పౌలును పక్కన పెట్టి మనలో పక్కన పెట్టాడు అనుకున్నాం, అందులో ఎవరు ఎక్కువ చెప్పండి? ఎవరు మాట్లాడలేదు. మీరు పౌలు కంటే ఎక్కువ ఏం చెప్పండి? దేవుడు కనుక పౌలుని పక్కన పెట్టి పౌలు పక్క మనందరం నిలబెట్టి మనం ఏమంటాం? మనం ఎవరో వంక చూస్తాం, నా దేవుని దయ గారు పౌలు గారు, ఆయన జీవితం ముందు నా జీవితం ఎంత అని అంటాం. ఆయన పరిచర్య ముందు నా పరిచర్య ఎంత అంటాం. ఆయన భక్తి ముందు నా భక్తి ఎంత అంటాం. ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ముందు నా కమిట్మెంట్ ఎంత అంటాం. అటువంటి పౌలు గారు అంటున్నాడు, నేను అత్యల్పుణ్ణి అని అంటున్నాడు. అమ్మా, అది హ్యూమిలిటీ అంటే, తగ్గించుకోవటం అంటే అది. చాలాసార్లు మన జీవితాల్లో మనకున్నటువంటి టెంప్టేషన్ చెప్పనా? నేను చాలా గ్రేట్, నేను చాలా గ్రేట్, నేను చాలా గ్రేట్ అని అందరికీ తెలియాలి.
జాగ్రత్త. నువ్వు క్రైస్తవుడుగా నువ్వు పరిపూర్ణత సాధించాలంటే మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది, మన తగ్గింపు నుండి పరిపూర్ణత సాధిస్తాం. ఎందుకో తెలుసా? నువ్వు తగ్గించుకున్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి కొరత నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ కొరత ఉందని నువ్వు అడుగుతావు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఇంకా తన గ్రేస్ ని, తన కృపని నీకు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే నేను గ్రేట్ అనుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళావు. ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుంది? దేవుని కృప నీకు దొరకదు. దేవుని కృప నీకు దొరకకపోతే ఏమవుతుంది? క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎదుగుదల అనేటువంటిది ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను, అటెండెన్స్ ను బట్టి రాదు, సబ్మిషన్ బట్టి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎదుగుదల అనేటువంటి చెప్పండి. అటెండెన్స్ ను బట్టి రాదు. దేన్ని బట్టి వస్తుంది? విధేయతను బట్టి వస్తుంది. నేను 20 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నానండి అంటే నువ్వు వెలిగేసావు బాగా దేవుళ్ళు. మనం చాలాసార్లు ఎదుగుదలను దేనికి ఈక్వేట్ చేస్తాం? మీరెంతంటే వెనక రక్షించబడ్డారు. నేను ఎప్పటి నుండి? నా పుట్టిన దగ్గర నుండి చర్చికి వెళ్తున్నా. నేను పాలు బాగే టైం నుండి మా అమ్మగారు నన్ను చర్చి తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఏం చెప్తున్నావు? మేము చాలా అటెండ్ అయ్యామండి చర్చు. అదా ఎదుగుదలకి? చెప్పండి అమ్మా, ఎదుగుదలకి మెజర్ ఏంటి? సంపూర్ణతకి మెజర్ ఏంటి? కొలమానం ఏంటి? కొలబద్ద ఏంటి? నీ అటెండెన్స్ కాదు, నీ సబ్మిషన్. నువ్వు ఎంత ప్రభువుకి విధేయత చూపిస్తున్నావు? నీ జీవితంలో ప్రభు ఎంతగా పనిచేస్తున్నాడు? నీ జీవితంలో ప్రభు ఎట్లా కార్యం చేస్తున్నాడు? అది ఎదుగుదలకి సూచన. ఇట్స్ నాట్ యువర్ యాక్టివిటీ, ఇట్స్ నాట్ యువర్ అటెండెన్స్, ఇట్ ఈస్ సబ్మిషన్. నీ కార్యక్రమాలు కాదు ఎదుగుదలకి సూచన, నీ అటెండెన్స్ కాదు. నువ్వు ఎంతగా దేవునికి విధేయత చూపిస్తున్నావు? దేవునికి విధేయత చూపించే కొద్దీ నేను తగ్గించుకునే కొద్దీ నువ్వు దేవుల్లో ఎదుగుతావు. మీకు అర్థమవుతుందా? ఆ విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. అందుకనే నువ్వు మెచ్యూర్ క్రిస్టియన్, పరిపూర్ణత కలిగిన క్రైస్తవుడు నువ్వు కావాలంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? నిన్ను నువ్వు తగ్గించుకోవడంలో ఉంటది. ప్రభా నన్ను నల్లగొట్టు ప్రభా, ప్రభా నాలో అహం వస్తుంది, దాన్ని చంపే ప్రభా. ఆ ప్రార్థనలు మన జీవితాల్లో పెరగాలి. దట్ షోస్ దట్ యు ఆర్ మెచ్యూర్. నువ్వు ఎంతగా విధేయత చూపించుకుంటావో దేవుని యొక్క సన్నిధిలో, అంతగా నువ్వు పరిపూర్ణత సాధిస్తావు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను పరిపూర్ణుడు కాదు, నేను పరిపూర్ణతలో నడుస్తున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ వాకింగ్ ఇన్ పర్ఫెక్షన్. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నేను నీతిమంతుడిని, కానీ నీతిమంతుడిగా నేను ఎదుగుతున్నాను. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు నా పొజిషన్ నేను పరిశుద్ధుణ్ణి, కానీ ప్రతి దినము పరిశుద్ధపరచబడుతూ ఉంటున్నాను. దాట్స్ ద రైట్ డాక్ట్రిన్. నువ్వు పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో నీకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి వనరులు అది యేసు యొక్క రక్తం. అందుకనే యోహాన్ అంటున్నాడు, నువ్వు యేసు రక్తం దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రతి పాపం నుండి నిన్ను విడిపిస్తాడు. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ఈవెన్ పాల్ ఈస్ అడ్మిటింగ్ దట్ హీ ఈస్ నాట్ పర్ఫెక్ట్. పౌలు గారు కూడా అంటున్నాడు, నేను పర్ఫెక్ట్ కాదంటున్నాడు. నో వేర్ యు ఆర్. ఇంకో మాట అంటున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబట్టినో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. దాని అర్థం ఏంటంటే, మన ప్రతి ఒక్కరి జీవితాల్లో మా దేవుని ఉద్దేశం ఉంది.
మనం ఏం చేయాలంటే దేవుడు మన ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించాడో, దేవుడు మనల్ని ఏ ఉద్దేశం చేత ఆయన ఒక కుటుంబంలో మనం ఉంచాడో, దేవుడు ఏ ఉద్దేశం చేత ఒక ఉద్యోగాన్ని మనకిచ్చాడో, దేవుడు ఏ ఉద్దేశం చేత ఒక పిలుపుని మనకిచ్చాడో, ఆ పిలుపుని మనం ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల దేవుని ఉద్దేశాలు ఉన్నాయా లేదు చెప్పండి. పాస్టర్ గారు ఒక్కడి పట్ల దేవుని ఉద్దేశం ఉందా? లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో గాడ్స్ పర్పస్ ఈస్ దేర్. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను ఏ పర్పస్ చేత క్రీస్తు యేసు చేత నేను పట్టబడితినో దాన్ని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను. అంటే అంతే తెలుసా, ఐఎమ్ రన్నింగ్ విత్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు నాకు ఏదైతే ఉద్దేశాన్ని ఇచ్చాడో, ఏ ఉద్దేశం చేతైతే దేవుడు నన్ను సృష్టించాడో, ఏ ఉద్దేశం చేతైతే దేవుడు నన్ను రక్షించాడో, ఏ ఉద్దేశం చేతైతే దేవుడు నన్ను పిలిచాడో దాన్ని పట్టుకోవాలని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? పరిగెడుతున్నాను. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పరిగెడుతున్నాను. మన జీవితాల్లో మనం తొంగి చూసుకుందాం అనుకుంటామా? 90%, నేను కూడా మోర్ దాన్ 90% మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నామా, మన ఇష్టాలు మనం చేస్తున్నామా? మళ్ళా ఎవరు మాట్లాడలేదు. చెప్పండి అమ్మా, అసలు దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా మీకు? అదేంటి పాస్టర్ గారు, దేవునికి ఉద్దేశం ఏంటి? నేను చక్కగా పొద్దున్నే లేస్తున్నాను, వేళకి భోజనం తింటున్నాను, కార్యక్రమాలను చేసుకుంటున్నాను, తర్వాత ఉద్యోగానికి వెళ్తున్నాను, మళ్ళా మధ్యాహ్నం అక్కడ భోజనం చేస్తున్నాను, మళ్ళా సాయంత్రం వస్తున్నాను, మళ్ళా టీ తాగుతున్నాను, మళ్ళా రాత్రి భోజనం చేస్తున్నాను, మళ్ళా నిద్రపోతున్నాను, మంచి కళ్ళగంటున్నాను, పొద్దులేసి మళ్ళా బయలుదేరుతున్నాను. అదా ఉద్దేశం? అసలు దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసా? నీ జీవితంలో, నీ జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏదయ్యిందో నీకు తెలుసా? డిడ్ యు డిస్కవర్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్? దేవుని చిత్తం అనేటువంటిది దేవునితో మన సంబంధంలో నుండి మనం నేర్చుకుంటాం. ఏమ్మా, ఎగ్జాంపుల్స్ ఎప్పుడు నా జీవితంలో నేర్చుతారు, మళ్ళీ మీ జీవితంలో ఎంత మళ్ళీ మీరు నన్ను తిడతారు కదా. ఏమ్మా, మాకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? 14 ఏళ్ళైంది. నేను ఎప్పుడు కూడా కూర్చొని, ఏమ్మా నీకు ఏది ఇష్టం, ఒకసారి నేను లిస్ట్ రాసుకుంటానే, ప్లీజ్ ఏమనుకో మాకు అని. ఆమెకి ఏది ఇష్టమో నేను లిస్టు రాసుకోలేదు, నాకేది ఇష్టమో ఆమె లిస్టు రాసుకోలేదు. కానీ నాకేది ఇష్టమో ఆమెకి తెలుసు, ఆమెకేది ఇష్టమో నాకు తెలుసు. ఎక్కడొచ్చినది? 14 సంవత్సరాలు మేము కలిసి కాపురం చేయటాన్ని బట్టి మా ఇంటిమేట్ రిలేషన్షిప్ లోండి మేము ఒకరికొకరు ఎవరో మాకు తెలుసు. అలానే ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకోవాలి? మీకు అర్థమవుతుందా? దేవుని ఉద్దేశాన్ని మీ జీవితాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఓ పుస్తకం తీసుకెళ్ళి, ప్రభా నీ చిత్తం ఏంటి, కొంచెం నాకు చెప్పు ప్రభా. అది కాదు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండు, ఆటోమేటిక్గా ఆయన నిన్ను దేనికోసం పట్టుకున్నాడో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తాలి. నాట్ ఫర్ అదర్ మీనియల్ థింగ్స్. ఈ లోకములో ఎందుకు పని రాటి వాటి కోసం పరిగెత్తమాక, ఆస్తులు సంపాదించుకోవటానికి పరిగెత్తమాక, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పరిగెత్తమాక, అవి ఇవి చేయటానికి పరిగెత్తమాక. దేవుని చిత్తము కనుక్కోవటానికి, దేవుని చిత్తాన్ని జీవితంలో నెరవేర్చడానికి, దాన్ని పట్టుకోవడానికి పరిగెడదాం. పౌలు గారు అదే విషయాన్ని అంటున్నాడు. నేను దేని నిమిత్తం పట్టబడితినో, దేవుడు నన్ను దేని నిమిత్తం నన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను. ఐఎమ్ నాట్ రన్నింగ్ ఇన్ వెయిన్. గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడు? మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఆ మాటకొస్తే, ఈ భూమికి పునాది వేయబడక ముందే
క్రీస్తులో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు. మీకు అర్థమవుతుందా? అంటే గాడ్ హ్యాస్ హిస్ పర్పస్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. దేవుడు ఈ భూమిని సృష్టించక ముందే నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానికోసం ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. గమనించండి, మన జీవితాల్లో జరిగేటువంటి ప్రతి సంఘటన ఇట్స్ నాట్ బై ఛాన్స్. చాలాసార్లు మనకు తెలియకుండా మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. ఏంటి తెలుసా? లక్కీగా. చాలా కామన్గా వచ్చేస్తాయి. నేను చిన్నప్పుడు నేను ఎక్సర్సైజ్ చేశాను ఆ మాట మానేయటానికి. మీకు అర్థమవుతుందా? లక్కీగా అనొద్దు. నీ జీవితంలో లక్కీగా ఏ జరగదు. నీ బతుకేంటో ప్రభుకి ఎక్కడ తెలుసు? ఈ భూమికి నువ్వు పుట్టక ముందు కాదు. నువ్వు పుట్టక ముందు అంటే నిన్న మొన్న. నీకు అర్థమవుతున్నా? భూమికి పునాది వేయబడక ముందు అంటే ఎక్కడో తెలుసా నీకు? ఈ రోజున భూమి వయసే ఆల్మోస్ట్ 10,000 సంవత్సరాలు ఉంది. కోట్ల సంవత్సరాలు కాదు. ఇంకోసారి ఎప్పుడన్నా మీకు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు అడగద్దు. అర్థమవుతుందా? భూమి కోట్ల సంవత్సరాలు లేదు. ఎవల్యూషన్ థియరీ తప్పో. భూమి యొక్క వయసు మహా అయితే 10,000 సంవత్సరాలు మించి ఉండదు. అంటే భూమి యొక్క వయసు 10,000 సంవత్సరాలు అయితే అది పుట్టక ముందు దేవుడు మనల్ని చూశాడు. అంటే అర్థం ఏంటి? ఎన్ని సంవత్సరాల ముందు? దేవునికి నువ్వెవరో ఎప్పుడు తెలుసు ఆయనకి? నువ్వు పుట్టక ముందే, భూమి పుట్టక ముందు నువ్వెవడో ఆయన తెలుసు. దానికోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. నీ జీవితాన్ని తక్కువ అంచనా వేయద్దు. నీ జీవితంలో జరిగే పరిస్థితులు ఇట్స్ నాట్ ఎ ఛాన్స్. అది లక్ కాదు, ఛాన్స్ కాదు. అది దేవుని యొక్క ఉద్దేశము. ఈ ఉద్దేశాలు ఎప్పుడు దేవుడు ఫామ్ చేసుకున్నాడు? భూమి పుట్టక మునిపే. పౌలు గారు అంటున్నాడు, ఏ ఉద్దేశము చేత దేవుడు నన్ను పుట్టించాడో ఈ లోకంలో ఆ ఉద్దేశాన్ని పట్టుకోవటానికి పరిగెడుతున్నాను. నో వేర్ యు ఆర్. రెండోది, సింప్లిఫై యువర్ లైఫ్. అమ్మా, రెండో కీ ఏంటో తెలుసా? టైం అయిపోయింది కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఇంకా ఒక పాయింట్ దగ్గర అంటే 6 పాయింట్లు ఉన్నాయి కదా. మీకు అవసరం మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో మాట చెప్తున్నాను. అమ్మా, జీవితాన్ని సింపుల్ గా తీసుకోండి. దాని అర్థం ఏంటి? చాలాసార్లు మన జీవితాన్ని మనం సింపుల్ గా తీసుకోండి. అమ్మ, మన కష్టాలకి బాధ్యులు ఎవరు? మోర్ దెన్ 90%. నిజమేనా? మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులకి 90% కంటే ఎక్కువ ఎవరు బాధ్యులు చెప్పండి? ఎవరు మాట్లాడలేరు. మీ సీక్రెట్ కదా, మనందరి సీక్రెట్ అది. ఎందుకో తెలుసా? ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే మనకి దృష్టి ఎప్పుడు ఎన్నిటి మీద ఉంటుంది? కనీసం కదా. ఇది చేయాలి, అది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చేయాలి. సాయంత్రం ఏడు జుట్టు పీక్కుంటున్నాం. ఏం చేయాలో చేతకాక. ఎందుకు? నీ ఫోకస్ ఒకదాని మీద లేదు. పౌలు గారు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు సింప్లిఫై చేసుకో, అన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకో అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ ఒకదాన్ని వదిలిపెట్టి 10ని పట్టుకుంటున్నాం. 10 పట్టుకొని ఏం చేస్తున్నాం? చివరికి ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కొని రోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమ్మా? కాబట్టి ఇది చాలా సింపుల్ ట్రూత్. ఏంటా సింపుల్ ట్రూత్? నీ జీవితంలో నువ్వు 10 పని చేయక్కర్లా. ఏది పని చేయి? ఒక పని చేయి చాలు. ఆ ఒక్క పని అంటే ఆయన చెప్తాడులేండి. మీకు అర్థమవుతుందా? పౌలు గారు కాబట్టి ఈ 10 విషయాల కోసం నేను బతుకుతున్నాను. మనమైతే లిస్ట్ ఇచ్చేస్తాం. పాస్టర్ గారు దీనికోసం ప్రార్థించండి, దీనికోసం ప్రార్థించండి. చివరికి ఏది ప్రార్థించాలో అర్థం కాదు. పౌలు గారు అంటున్నాడు, ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఒక్క దానికోసం ప్రయాసపడు, ఒక్క దానికోసం తాపత్రయపడు. నీ జీవితాన్ని ఎందుకు కాంప్లెక్స్ చేసుకుంటావు? ఎందుకు కఠినం చేసుకుంటావు? సింప్లిఫై యువర్ లైఫ్.
అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక ఏముందమ్మా, మనము కూడా ప్రతి భారమును సులువుగా, గట్టిగా చదవండి అందరు కలిసి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచో. మీకు అర్థమవుతున్న పౌలు గారు ఎన్ని పనులు చేస్తున్నాడు చెప్పండి? ఏమా, ఒక్క పని చేస్తున్నాడు. ఏంటా ఒక్క పని? యేసు వైపు చూస్తూ పరిగెడుతున్నాడు. సింగిల్ ఫోకస్ ఇన్ ద లైఫ్. ఒక్క విషయాన్ని చేస్తున్నాను. ఏంటా ఒక్క విషయం? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వన. యేసు ప్రభు ఒక్క విషయం కోసం బతికాడు. ఏంటా ఒక్క విషయం చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఒక్క విషయం కోసం బతికాడు. ఏ ఒక్క విషయం? సిలువ మీద మరణించడానికి. దట్స్ ఆల్. యేసు ప్రభు జీవితం ఎంత సింపుల్ గా ఉందో. ఆయన ఒక్కదానికోసం బతికాడు. ఏంటా ఒకటి? సిలువలో మరణించడం కోసం. అంటే మిగతా పనులన్నీ ఏం చేశాడు? ఆ ఉద్దేశంతో లైన్ చేసుకున్నాడు. పౌలు గారు కూడా అంటున్నాడు, నాకు ఒకే ఒక్క పని ఉంది. ఏంటా పని? పరిగెడుతున్నాను. ఎవరి వైపు చూస్తూ? యేసు వైపు చూస్తూ పరిగెడుతున్నాను. దట్స్ ద సింగిల్ ఫోకస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం కూడా ఒకే ఒక్క ఉద్దేశం. మీకు నేను బైబిల్ స్టడీలో ఈ విషయం చెప్పాను. అసలు నిజంగా కుడికి ఎడమకి తిరగకుండా పరిగెత్తడం ఏంటి అని అంటే కనుక, పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎవరండి? ఆషాహేలు. అసలు భలే ఆశ్చర్యంగా ఉండదు. ఏముంది అక్కడ? సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అభిషయ్యును ఆషాహేలును అచ్చట ఉండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలిక, అంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలవాడు ఆషాహేలు. ఈయన ఏం చేస్తానంట? అతడు కుడి తట్టుగైనను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరును తరుముచుండగా. అబ్బా, పరిగెడుతున్నాడు. ఈయన చాలా ఫాస్ట్ రన్నర్. ఈ ఫాస్ట్ రన్నర్ ఎట్ట పరిగెడుతున్నాడు? ఆయన ఫోకస్ ఒకే ఒకటి. ఆ ముందు అబ్నేరు పరిగెడుతున్నాడు, ఆయన పట్టుకోవాలి. ఈ ఫోకస్ ఇంకా ఆయన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే కుడికి తిరగట్లేదు, ఎడమకి తిరగట్లేదు. మన ప్రాబ్లం ఏంటి? పరిగెడుతున్నాం కానీ ఇటెవరు వస్తున్నారు, మళ్ళీ ఇటెవరు వస్తున్నారు. ఈ లోపల రేసిపోయింది. మీకు అర్థమవుతుందా? రేసు పోతుంది. రన్నింగ్ రేస్ లో ఫాస్ట్ గా పరిగెడుతూ పక్కన వాడు ఎక్కడున్నాడో చూసావనుకో, ఏమవుతుందో చెప్పండి? అయిపోద్దా? నిజంగా జరిగింది ఒలింపిక్స్ లో. కార్ల్ లూయిస్, ఆయన ఒలింపిక్ లో ఒకే ఒలింపిక్స్ లో 4 గోల్డ్ మెడల్ సాధించినటువంటి అతను చరిత్రలో. బెన్ జాన్సన్ పరిగెడుతున్నాడు. బెన్ జాన్సన్ పరిగెత్తేటప్పుడు కార్ల్ లూయిస్ కి ఒక్క క్షణం ఒక ఆలోచన వచ్చిందంట. ఎందుకంటే అంత ముందే మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇప్పుడు కార్ల్ లూయిస్ ఒలింపిక్స్ లో పరిగెడుతున్నాడు. ఆయనకు ఒకే ఒక్క పోటీ ఎవరు? బెన్ జాన్సన్. కాబట్టి ఆడి లోపల ఆయన మైండ్ అంతా ఎవరున్నారు? బెన్ జాన్సన్ ఉన్నాడు. పరిగెడతా ఉంటే సడన్ గా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, బెన్ జాన్సన్ ఎక్కడున్నాడు అని. ఒక్క క్షణం పక్క తిరిగాడంట. బెన్ జాన్సన్ గెలిచేశాడు ఒలింపిక్స్ లో. మై ఫ్రెండ్స్, 1 సెకండ్ కెన్ కాస్ట్ యూ సో మచ్. ఒక్క సెకండ్ నువ్వు దృష్టి పక్కకు పెడితే గోల్డ్ మెడల్ పోయినట్టే. ఈ అబ్నేర్ అంట పరిగెడుతున్నాడు. ఎట్లాగా? కుడికైనను ఎడమకైను. అరే నువ్వు చచ్చిపోతానంటే చచ్చినా పర్లేదు, నేను మట్టి తిరగను. నిజంగానే చచ్చిపోయాడు అబ్నేర్. ఆషాహేల్. నీకు అర్థమవుతుందా? ఆషాహేల్ చంపేశాడు. ప్రాణం పోయినా అమ్మ కుడికి గాని ఎడమ గాని చూడలేదు. ఎందుకంటే తన ఫోకస్ ఒకే ఒక పని మీద ఉంది. అందుకే పౌలు గారు కూడా అంటున్నాడు, నీ జీవితాన్ని సింప్లిఫై చేసుకో. ఒక్క విషయం మీద ఛాన్స్ పెట్టు, ఒక్క విషయం మీద గురిపెట్టు. ఆ ఒక్క విషయం తెలుసా? యేసు వైపు చూస్తూ పరిగెత్తు. దట్స్ ఆల్. మిగతావన్నీ పక్కన పెట్టి, అవన్నీ ఇంపార్టెంట్ కాదు. 3వది, 3 వ విషయం. 3వ 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 విషయం.
ఇది కూడా మనందరికీ కష్టమే. ఏంటది? వెనుకున్నవి మరచి. మనకున్న సమస్య ఏంటి? వెనుకున్నవి పదే పదే జ్ఞాపకం వస్తాయి లేదు. సామాన్యంగా మర్చిపోయామంటే అది మిరకెలే. కొన్నిసార్లు మర్చిపోతే మిరకెలు. దాని అర్థం ఏంటి? మన జీవితంలో మనం పరిగెత్తేటప్పుడు మనకి అడ్డం పడేది ఏంటంటే, చాలాసార్లు వెనుకున్నటువంటి విషయాలు మనం వాటితో పాటు పరిగెడతా ఉంటాం. ప్రభు ఏమో అవి వదిలిపెట్టాయి అనంటే మనం ఏం చేస్తాం? అబ్బే లేదు ప్రభు, తర్వాత ఉపయోగపడతాయి. మీకు అర్థమవుతుందా? పౌలు గారు ఎవరు? వెనుకున్నవి మరచి. వెనుకున్నవి మరచడం అంటే తెలుసా? మన జీవితాల్లో రెండు ఉంటాయమ్మా మన వెనక పరిగెత్తుకుంటూ వచ్చేవి. ఒకటి, మనము పాపము చేసినప్పుడు లేదంటే తప్పు చేసినప్పుడు వచ్చేటువంటి అపరాధ భావన. ఇది ఒక విషయం. రెండోది ఏంటి తెలుసా? మనము చేసిన ఘనకార్యాలు. ఈ రెండు ఉంటాయి. కొన్నిసార్లు మన మిస్టేక్స్ త్వరగా మర్చిపోతాం, కానీ మన పాజిటివ్స్ కానీ మనం మర్చిపోం త్వరగా. సో మనం పరిగెత్తేటప్పుడు ఇవి వెనక వస్తూ ఉంటాయి. ఈ ఏంటి చెప్పండి? మన గతములో చేసినటువంటి పాపాలు, ఆ పాపం వల్ల వచ్చేటువంటి అపరాధ భావన. రెండోది మన యొక్క ఘనకార్యాలు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఈ రెండు వదిలిపెట్టాడు. కొన్నిసార్లు మనం చేసిన మిస్టేక్స్ వదిలిపెట్టడం ఈజీయే, కానీ మనం చేసిన గొప్ప పనులు మట్టుకి పదే పదే గుర్తు తెచ్చుకొని ఉప్పొంగిపోతా ఉంటది ఈ మనస్సు. అవునా కదా? పదే పదే జ్ఞాపకం వస్తుంది. పౌలు గారు అంటున్నాడు, నువ్వు వెనక తిరిగి చూడమాక. ఈ వెనక ఈ రెండు నీ వెంట ఉన్నాయి. ఇవేంటి? నీ పాపం వల్ల వచ్చేట అపరాధ భావన. నీ పాపం వల్ల వచ్చే అపరాధ భావన ఎట్లా పోగొట్టుకుంటావు? యేసు రక్తంలో కడగబడు. ఆ అపరాధ భావన పోతుంది, వదిలిపెట్టాయి. అంతేగాని ఆ పాపాన్ని, పాపం వల్ల వచ్చే అపరాధ భావాన్ని పట్టుకొని పరిగెత్తమాక. రెండోది, నీ జీవితంలో నువ్వు చేస్తున్న ఘనకార్యాలు, వాటిని కూడా వదిలిపెట్టావు. పౌలు గారు ఎన్ని చేశాడు? లిస్ట్ చెప్పండి. చెప్పాడు కాలేడు? ఫిలిప్పీయులకు రాసిన 13వ అధ్యాయంలో ఆయన ఘనకార్యాలు చాలా చేశాడు. ఆయన అవన్నీ ఏం చేశాడు? వదిలిపెట్టాడా? పట్టుకున్నాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాలి. ఫర్గెట్ ద పాస్ట్. ఏముందమ్మా యెషయా గ్రంథం? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఎందుకో తెలుసా? నువ్వు వాటి గురించి ఆలోచించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు గతంలో ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? బాధపడి ప్రయోజనం ఉందా? లేదు. మరి ఎందుకు పట్టుకుంటావు దాన్ని? ఏంటి ఉపయోగం? నువ్వు వెనక్కి వెళ్ళి మనదాన్ని సరి చేసుకొని రాగలవా? చెప్పమ్మా. నువ్వు ఎక్కడో ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు ఏం చేస్తావు? ప్రభా, నేను టైం మెషిన్ ఎక్కేస్తాను. టైం మెషిన్ ఎక్కి 10 సంవత్సరం తీసుకెళ్ళి ప్రభా, తీసుకెళ్ళి అడికెళ్ళి నువ్వు సరి చేసుకొని రాగలుగుతావా? మరి ఎందుకు పట్టుకొని ఎలాడేది? వదిలిపెట్టు. యేసు రక్తము మన దగ్గర లేదా? యేసు రక్తంలో కడగబడదాం. యేసు రక్తములో మన గతాన్ని వదిలిపెట్టేద్దాం. ఆ గతాన్ని వదిలిపెట్టాలి. అందుకే ప్రభు అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. ఏమంటున్నాడు? ఎందుకో తెలుసా? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? మీకు అర్థమవుతుందా? నువ్వు గతంలోకి తొంగి చూస్తే భవిష్యత్తులో దేవుడు చేసే వాటిని మిస్ అవుతావు. మీకు అర్థమవుతుందా? ఎందుకు? నువ్వు ఎంతసేపటికి గతంలోనే బతుకుతున్నావు. ఏ దేవుడు గతాన్ని క్షమించడా? ఏ దేవుడు గతాన్ని వదిలిపెట్టడా? ఏ దేవుడు ఇంకా ముందు మంచి కార్యాలు చేయడా? పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎవరైనా హగ్గయ్య గారు, దేవుడు హగ్గయ్యని ఎందుకు లేపాడు? ప్రభు అన్నాడు, మీరు వెనక్కెళ్ళండి, మందిరానికి పునాదేసి మందిరాన్ని కట్టండి అంటే వీళ్ళు మందిరాన్ని పునాదేసి ఆపి కూర్చున్నారు పని. 20 సంవత్సరాలు ఆపేశారు పని. ఎందుకంట? వీళ్ళు గతంలో తొంగి చూస్తున్నారు. గతంలో సొలొమోను కట్టిన మందిరాన్ని చూశారు.
ఆ సొలొమోను కట్టిన మందిరంతో ఇప్పుడున్న మందిరాన్ని కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసి డిస్కరేజ్ అయిపోతున్నారు. అప్పుడు ప్రభువు అన్నాడు, మీరు గతంలో బతకొద్దు. ఏ సొలొమోనుకి తోడైనటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉండలేడా? అందుకని ప్రభువు అంటే, జెరుబ్బాబెలు లే, బలవంతుడు కా. ఎందుకు? ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎంతసేపటికి గతంలో కూర్చుంటే నీ భవిష్యత్తుని నువ్వు పోగొట్టుకుంటావు. జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయకూడదు. ఒకసారి అంట ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంట, మా దగ్గర ఒక కుక్క ఉంది, ఆ కుక్క అమ్మబడును. మా కుక్క కాదులేండి. సరే వెళ్ళిపోయారు మార్కెట్. ఆయన ఇంటికి వెళ్ళాడంట. సార్ ఎక్కడో సార్ కుక్క అంటే, లోపల రూమ్లో ఉంది, నువ్వు వెళ్ళి చూసుకోనంట. ఆ కుక్కకున్న స్పెషాలిటీ ఏంటంటే అది మాట్లాడే కుక్క అంట. సరే మాట్లాడే కుక్క అంటే ఆశ్చర్యం వేసింది. ఇదేంటారా బాబు కుక్క మాట్లాడటం ఏంటి, ఇదేదో విచిత్రంగా ఉందని చెప్పి సార్ లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి కుక్కతో మాట్లాడుతున్నాడు. ఏమమ్మా ఏంటి నేను నమ్ముతున్నాడు ఏంటి కథ అంటే, ఈ కుక్క చెప్పుకుంటూ వస్తుందంట, నీకు సంగతి తెలుసు, నేను గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేదాన్ని, చాలా కాలం దొంగలు పట్టుకున్నాను నేను. ఈ లోపల ఆ జాబ్ బోర్ కొట్టింది నాకు. ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యి సైన్యంలో వాళ్ళకి ఎంత సహాయం చేశాను. ఆ తర్వాత మళ్ళీ బోర్ కొట్టింది, ఆ ఉద్యోగం వదిలిపెట్టాను. ఆ తర్వాత నేను ఒక ఆయన ఇంట్లో జాయిన్ అయ్యాను. ఆయనకు అన్ని పనులు నేను చేసి పెట్టేదాన్ని. ఈ లోపల బోరు కొట్టింది, ఇక్కడికి వచ్చాను. అంటే అప్పుడు ఈయన కోపం వచ్చిందంట. ఏంటండి ఇంత మంచి కుక్క ఎక్కడ దొరుకుద్దా? సరిపోని ఈ కుక్క నిజంగా మనకి కొనుక్కుందాం. వెళ్ళి ఆయన అడిగాడంట, సార్ ఈ కుక్క చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చిన్న ఎక్స్పీరియన్స్ కాదు, అది ఆర్మీలో పనిచేసింది, తర్వాత అది ఏమంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసింది, ఎంత సార్ దీని విలువ అంటే ఆయన అన్నాడు 100 రూపాయలు తీసుకెళ్ళానంట. ఈయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటయ్యా అంత ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఈ కుక్కకి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసింది, దొంగలు పట్టించింది, ఎంత పని చేసింది, ఏడు చీమిగా అమ్మేస్తున్నామంటే ఆయన అన్నాడు, అది చెప్పేయని అబద్ధాలే తీసుకుపోతున్నాడంట. ఏంటంటే చెప్పేయని నమ్మేమాక చెప్పిందని. ఎందుకు? అది పాస్ట్ గురించి అద్భుతంగా మాట్లాడుతుంది. అదే మాడేయన్నీ కూడా దొంగ అబద్ధాలే. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనం ఎక్కడుంటాం చెప్పండి అమ్మా? మన గతంలో ఉంటాం. మన గతంలో చాలాసార్లు మనం ఎగ్జాజరేట్ చేస్తాం. ఆ టెంప్టేషన్ మనకుంది కదా. నిజంగానే దేవుడు ఒక కార్యం చేస్తాడు, కానీ మనం ఆ సైజు చూపిస్తామా? లేదు. దాన్ని ఒక జూమ్ చేస్తాం, ఒక 100% చేసి దాన్ని అద్భుతంగా మనం చెప్తాం. అబద్ధాలు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ పాస్ట్ వదిలేసేయి, దాన్ని పట్టుకొని వేలాడమాక. ఎందుకంటే నీ జీవితంలో నీకు కావాల్సింది గతము కాదు, నీ భవిష్యత్తు. నీ గతములో నువ్వు కూర్చొని నీ భవిష్యత్తును మర్చిపోతున్నావు. అమ్మ కారు నడిపిస్తున్నారు అనుకోండి, చెప్పండి, మన పైన రేర్ వ్యూ మిర్రర్ ఉందా? ముందు మెయిన్ మిర్రర్ ఉంది. ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేవాళ్ళు దేని చూస్తారు దేవుడు డ్రైవ్ చేస్తారు చెప్పండి అమ్మా? పెద్దదానా చిన్నదానా? ఎవరు మాట్లాడలే, పురుషులు చెప్పండి. పెద్దదానా చిన్నదానా? చిన్నదాన్ని చూసి నడిపిస్తే ఏమవుతుంది? మీరు వెనక విషయాలు చూస్తారు కానీ ముందు విషయాలు మీరు చూడరు, యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఫర్గెట్ ద పాస్ట్. గాడ్ వాంట్స్ us to forget the flesh. ఒకసారి అంట 1519 సంవత్సరంలో జరిగింది. ఒక ఆర్మీ కమాండరు మెక్సికో పట్టణాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఆ యొక్క ఐలాండ్ లో దిగంగానే వాళ్ళు ఎక్కి వచ్చినటువంటి ఓడని ఆయన కాల్చేశాడంట. ఎందుకు కాల్చేశాడు? ఇక మళ్ళా వెనక్కి తిరిగి వెళ్లకుండా. ఇంక ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? నువ్వు బతికినంతకాలం దేనిలో బతుకుతావు? అది స్వాధీనం చేసుకొని నువ్వు బతకాల్సిందే. మళ్ళా గతంలో వెళ్ళటానికి వీల్లేదు. అందుకని ఏం చేశాడు? గతంలోకి వెళ్లకుండా, పారిపోకుండా ఆ షిప్ని కాల్చేశాడు. మన జీవితాల్లో మన గతాన్ని
కాల్చేద్దాం. ఆ గతం పట్టుకొని నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఆ గతాన్ని నువ్వు బాగు చేసుకోలేవు కదా, దాన్ని కాల్చేసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్దాం. పౌలు గారు అదే సలహా ఇస్తున్నాడు, ఫర్గెట్ ద పాస్ట్. 4వ విషయం అంటాడు, ముందున్న వాటి కొరకు, ముందు వాటికి వేగిరపడుతూ, అంటే లీనింగ్ ఫార్వర్డ్, ముందుకి వేగిరపడుతూ. దాని అర్థం ఏంటంటే చాలా బలవంతంగా ఏదైతే ముందుందో దానికోసం పరిగెత్తడం. ఇక్కడ యాక్చువల్గా పౌలు గారు ఒలింపిక్ రేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు వాడినటువంటి గుర్ర బళ్ళు ఏదైతే ఉన్నాయో వాటికి చిన్న ప్లాట్ఫామ్స్ ఉండేటువంటివి. సో ఆ గుర్రాల్ని కంట్రోల్ చేయాలంటే ఆ చిన్న ప్లాట్ఫామ్ మీద నిలబడి ఏం చేయాలి, చాలా శరీరానంతా కూడా, శక్తినంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఆ గుర్రాల్ని కంట్రోల్ చేయాలి. అది చిన్న విషయం కాదు, అది చాలా శ్రమతో కూడినటువంటి విషయం. పౌలు గారు అదే ఎనాలజీని ఉపయోగిస్తున్నాడు. ఏమంటారు తెలుసా, ఈ క్రైస్తవ జీవితం జీవించడానికి యు స్ట్రెయిన్ యువర్ ఎవ్రీ నర్వ్. నీలో ఉన్నటువంటి ప్రతి, ఏమంటారు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి నరం తెలుగులో ఏమంటారమ్మా, నరం, ప్రతి నరాన్ని కూడా నువ్వేం చేయాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా కష్టపడితే గాని, అలా డిసిప్లిన్ చేసుకుంటే గాని నువ్వు పరుగు పందాన్ని ముగించలేవు. నీలో గనక ఆ పరుగు పందాన్ని ముగించాలి అనేటువంటి తృష్ణ, ఆ కోరిక, ఆ ప్రోయాక్టివ్నెస్ కనుక లేకపోతే నువ్వు పరుగు పందాన్ని ముందుకు తీసుకువెళ్ళలేవు, క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు. 5వ విషయం అందుకని అంటున్నాడు, దాన్ని పట్టుకున్న వాళ్ళు పరిగెత్తు, గివ్ మాక్సిమం ఎఫర్ట్. దేవుని వాక్యంలో ఎక్కడమ్మా, ప్రసంగిలో ఉంది, నీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. దేవుడు నీకేదైతే ఇచ్చాడో దాన్ని శక్తి లోపం లేకుండా చేయి. బతకించమాక, సగం చేయమాక. దేవునికి ఇచ్చిన దాన్ని సంపూర్ణంగా నువ్వు ప్రయాసపడి, నువ్వు ఎంతైతే నువ్వు పోరాడగలవో, ఎంతైతే నువ్వు శ్రమించగలవో, ఎంతైతే నువ్వు కష్టపడగలవో అంతగా నువ్వు కష్టపడి, నువ్వు శ్రమించి, నువ్వు పోరాడి దాన్ని ముగించు. బద్ధకించమాక. క్రైస్తవ జీవితంలో బద్ధకం పనికిరాదు. నేనేది ఆత్మీయ బద్ధకం పనికిరాదు. అందుకనే పౌలు గారు గివ్ మాక్సిమం ఎఫర్ట్, గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఎట్లా పరిగెట్టినా వేగిర పడుతూ, అంటే అగ్రెసివ్ గా పరిగెడుతున్నారు, మామూలుగా పరిగెత్తట్లేదు. వేగిరముతో, ఆ యాంగ్జైటీతో, లేదంటే ఆ ఎంథ్యూసియాజంతో నేను పరిగెడుతున్నాను. క్రైస్తవ జీవితం బలవంతంగా జీవించొద్దు. సంతోషముగా కష్టపడి, ఎంతవరకు దేవుడు నీకు సహాయం చేస్తాడో, ఎంతవరకు దేవుడు నీకు రిసోర్సెస్ ఇచ్చాడో, ఎంతవరకు నువ్వు ఎంత కష్టమైతే చేయగలవో అంత కష్టపడి నువ్వు ముందుకు వెళ్ళు. స్ట్రెయిన్ టువర్డ్స్ క్రైస్ట్. ఫైనల్ గా అంటున్నాడు, నీ కళ్ళు ఎక్కడ ఉండాలమ్మా, ప్రైజ్ మీద ఉండాలి. మనకొక బహుమానం ఉంది. ఏమన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ద ప్రైజ్. నా గోల్ ఏంటంటే ప్రైజ్ కొట్టాలి, దేవుడిచ్చేటువంటి ప్రైజ్ కొట్టాలి, దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుకోవాలి. ఆ గురితో పౌలు గారు పరిగెడుతున్నాడు. ఏంటది బహుమానం? మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు రూపము గలదిగా మార్చును. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరసత్వం ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో ఉంది. ఆ పరలోకపు పౌరసత్వం కోసం మనం ప్రయాసపడదాం. ఆ బహుమానాన్ని పొందుకోవటం కోసం పరిగెడదాం, కష్టపడి పరిగెడదాం, చివరి వరకు పరిగెడతాం. అందుకనే పౌలు తన కాన్ఫిడెన్స్ ని ఇప్పుడు ఎవరిలో పెడతాడు తెలుసా? క్రీస్తులో పెడుతున్నాడు.
తన ఎబిలిటీస్లో, తన సామర్థ్యంలో పౌలుకు కాన్ఫిడెన్స్ లేదు. పౌలుకున్నటువంటి కాన్ఫిడెన్స్ యేసు ప్రభువారు. దేవుని బట్టి నేను పరిగెడతాను, దేవుని బట్టి నేను సాధిస్తాను, దేవుని బట్టి నేను ముందుకెళ్తాను, దేవుని బట్టి గురి యొద్దకు నేను పరిగెడతాను. ఎంత అద్భుతంగా పౌలు గారు అంటాడు. ఏదైతే నీ పాత ఏదైతే ఉందో, నీ గతం ఏదైతే ఉందో, నీ గతం ఏంటమ్మా? ఒక చెత్త కుప్ప. ఏం చేస్తావు దాన్ని వెంట పెట్టుకొని వెళ్ళి? నీ గతాన్ని నువ్వు వెంట పట్టుకొని వెళ్తున్నావంటే నువ్వు దేని పెట్టుకొని వెళ్తావు చెప్పండి? నిజమేనా? చెత్త చెదాన్ని ఎక్కడ పెడతారమ్మా? బెడ్రూమ్లో పెట్టుకుంటారా? ఎక్కడ పెడతారు? ఇంటి బయట, ఊరు బయట కంపు కొట్టుతా చెత్త. ఆ చెత్త పట్టుకొని పరిగెడతావు ఎందుకో? వదిలిపడే ఆ చెత్తనే. నీ గతం ఏదైతే ఉందో అది చెత్త, నీ అహం ఏదైతే ఉందో అది చెత్త. దాన్ని పడే బయటికి. నువ్వు పట్టుకోవాల్సింది క్రీస్తుని. క్రీస్తును పట్టుకొని పెరగాలి. దేవుని రాజ్యపు పౌరులుగా మనం జీవించాలి. దానికి తగినట్టు మనం జీవించాలి. గో ఫర్ ద ప్రైజ్. ఏమ్మా 6 విషయాలు ఏంటది? మొట్టమొదటిది, నువ్వెక్కడున్నావో నువ్వు తెలుసుకో. రెండోది, నీ జీవితాన్ని నువ్వు సింప్లిఫై చేసుకో, ఒక్క విషయం కోసం పరిగెత్తు. మూడోది, నీ గతాన్ని నువ్వు మర్చిపో. నాలుగోది, ముందుకు పరిగెట్టు. ఐదోది, కష్టపడి పరిగెత్తు. ఆరోది, ప్రైజ్ కోసం పరిగెత్తు. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలకు మనం తొంగి చూసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభువు అడుగుతున్నాడు, నీ జీవితంలో నువ్వు పరిగెత్తకుండా ఏది నీకు అడ్డం పడతా ఉంది? నీ గతం నీకు అడ్డం పడుతున్నట్టయితే నీ గతాన్ని తీసివేసేయి. పౌలు గారు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచిందని నేను అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు. నేను పర్ఫెక్ట్ కాదు, నేను బలహీనుణ్ణి. నాకు కావాల్సింది యేసు రక్తం. నీలో బలహీనతలుంటే, నీలో తప్పులుంటే నువ్వు అనాల్సింది, నువ్వు ఆశ్రయించాల్సింది యేసు రక్తాన్ని. యేసు రక్తం దగ్గరికి రా, నీ పాపాలు ఒప్పుకో, ఆయన రక్తంలో నువ్వు కడగబడు, ఆయన సంపూర్ణతలో పరిగెడదాం. నీ బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకో. అంత మాత్రమే కాదు, నీ గతాన్ని మర్చిపో, నీ గతాన్ని వదిలిపెట్టే, భవిష్యత్తు కోసం పరిగెడదాం. గతంలో నువ్వు చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెడదాం. గతంలో నువ్వు సాధించినటువంటి ఘనతలు కూడా, అవి కూడా వదిలిపెట్టేద్దాం. నువ్వు చూడాల్సింది వెనక్కి కాదు, నువ్వు చూడాల్సింది ముందుకి. నీ ఫోకస్ దేవుని మీద ఉండాలి. నీ ఫోకస్ పరలోకపు పౌరసత్వం మీద ఉండాలి. నీ ఫోకస్ ఆయన ఇచ్చేటువంటి బహుమానం మీద ఉండాలి. దాన్ని పొందటం కోసం కష్టపడదాం, ప్రయాసపడదాం. ప్రతి పరిస్థితిని కూడా అధిగమించి దేవుని కోసం ఏదైతే చేయగలమో అవన్నీ చేద్దాం, కష్టపడదాం దేవుని కోసం. ఎన్ని జీవితాలమ్మా నీకుంది? ఒక్క జీవితమే కదా. ఆ ఒక్క జీవితాన్ని దేవుని కోసం జీవించలేవా? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ప్రాకులాడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? ఈ లోకం కోసం అయితే వదిలిపెట్టే, అది చెత్త చెదారం. యేసు ప్రభువును పట్టుకో, ఆయన సిలువను పట్టుకో, ఆయన ఇచ్చే బహుమానం ఏం చూడు. దానికోసం ప్రయాసపడదాం, దానికోసం పరిగెడదాం. ప్రభువా నాకంటే కృప దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను వదిలిపెట్టాల్సి ఉంటే అవి వదిలిపెట్టడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా నాయన, నీ శక్తిని, నీ యొక్క సన్నిధిని, నీ రక్తాన్ని ప్రభా ఆశ్రయించడానికి సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేద్దాం. నీ పునరుద్ధాన బలాన్ని దయచే ప్రభా అని అడుగుదాం. నీ శ్రమలు నాకు దయచే ప్రభా అని అడుగుదాం. నీ శ్రమలలో నేను పాలువాడగాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. నిన్ను తెలుసుకోవాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. నీ సన్నిధిని తెలుసుకోవాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం.
ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధికి మేము వస్తూ ఉంటున్నాం ప్రభా. నిజమే ప్రభా, మా జీవితాల్లో మా బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు, మా యొక్క ప్రయాసను ఎరిగినటువంటి దేవుడు ప్రభా. అనేకమైనటువంటి విషయాల కోసం మేము ప్రయాసపడుతున్నాం, కానీ అసలు ఫోకస్ మర్చిపోతున్నాం ప్రభా. యేసు వైపు చూచుచు అనేటువంటి గురి ఎప్పుడో పోయింది ప్రభా. ఈ లోకములో గురి పెట్టుకొని బ్రతుకుతున్నాం. క్షమించమని ప్రార్థన చేస్తూ ఈ బిడ్డలు ఎవరైతే ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీకు దూరముగా ఉండి ఈ లోకంలో పరిగెడుతున్నారో వారికి నువ్వు అవకాశం దయచేయి ప్రభా. నీ రక్షణ నువ్వు దయచేయి. ఎవరైతే క్రైస్తవులు చెప్పుకుంటున్నారో గురి కోసం వారు పరిగెత్తడానికి, ప్రయాసపడటానికి, చివరి వరకు నమ్మకంగా ఉండి నీ కొరకు జీవించడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి మీ బిడ్డను బట్టి మీకు వందనాలు. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను నువ్వు తీర్చున్నాయి. తిరిగి ప్రభా నీ వాక్యము చేత నువ్వు బలపరిచి, ఓ నాయన భవిష్యత్తు కొరకు నువ్వు సిద్ధపరిచి, ఒకానొక దినమున ప్రభా నిన్ను చూసినప్పుడు సిగ్గులేని ముఖాలతో నీ ఎదుట నిన్ను స్తుతించడానికి, నీ చేత బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవడానికి అటువంటి కృప మీరు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ కృపగల స్థలమాలను అప్పగించుకుంటూ యేసు నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చిందిగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా మనసులు మేము క్షమించి ప్రకారంలో క్షమించండి. మమ్మ శోధుల దగ్గర దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీద తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతం భద్రపరిచి నడిపించిన ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మీద కృమ్మారించుము దేవా, గ్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. అమ్మ, గాడ్ బ్లెస్ యూ. పిల్లల ఎగ్జామ్స్ లో